వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఇంద్ర శోభన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. చెప్పండి, ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని చెప్పేసి అన్నారు. 7-8 నెలలు అవుతుంది. నిరుద్యోగుల సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి. ప్రతిరోజు నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు. తర్వాత రుణమాఫీ కూడా కొంతమందికే ఇస్తారని చెప్పేసి వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. సో మొత్తానికి 6 గ్యారెంటీలు అమలు అవుతుందని చెప్పేసి అనుకోవచ్చా? 100% అమలు అవుతాయి తమ్మి. ఎందుకు అని అంటే ఇవాళ రుణమాఫీ అనే దానికి ఒక లైన్ ఇచ్చారు. 2018 డిసెంబర్ నుంచి తర్వాత 2023 డిసెంబర్ 9th వరకు ఎవరెవరైతే రుణమాఫీ ఉంటారో ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. అది క్లియర్ కట్, దాంట్లో ఎవరికేమి ఇబ్బందులే. రెండవది, ఇవాళ ఉపాధి అవకాశాలకు సంబంధించి నోటిఫికేషన్లకి ఇవాళ నోటిఫికేషన్స్ ఇచ్చారు కొత్తగా. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లకి ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని పొజిషన్స్ యాడ్ చేసి అవి నోటిఫికేషన్ ఇచ్చారు, ఫిల్ చేశారు. వాళ్ళకి ఉద్యోగాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. అవి కాకుండా ఇంకొక 30,000 పోస్టులు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇవాళ గ్రూప్ 1:50 రేషియోలో ఇవాళ క్వాలిఫై అయినటువంటి లిస్టు కూడా అనౌన్స్ చేశారు. సో ఇవాళ ఎవరికి అన్యాయం జరిగింది చెప్పండి? ఇవాళ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి 7 నెలల కాలంలో 3 నెలలు మనకు ఎన్నికలకే పోయింది. 3 నెలల సమయంలోనే ఇన్ని చేశారు. ఇక చెయ్యంది ఎక్కడ? మరి దాంట్లో ఎందుకు ఇన్ని రకాలుగా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ప్రతి దానిని నెగిటివ్ లైన్లో ఆలోచిస్తాను. అందుకే నిరుద్యోగ యువతను కూడా నేను తమ్ముళ్ళను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, తమ్ముళ్ళు ఓపికగా ఉండండి. తప్పకుండా ఈ ప్రభుత్వము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. నోటిఫికేషన్స్ వస్తాయి. 10 సంవత్సరంలో కేసీఆర్ చేయలేనటువంటి పనులను రేవంత్ అన్న సర్కారు ఒక అడుగు ముందుకు వేసి మీకోసం చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒకసారి నోటిఫికేషను బయటకి వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ని రద్దు చేస్తే ఆ యువత చదువుకున్నటువంటి వాళ్ళు, ఆ సమయానికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. అది జరగకుండా ఉండాలి అంటే మనము నోటిఫికేషన్ ఇచ్చే ముందే 1కి 10 సార్లు ఆలోచించి నోటిఫికేషన్ డేట్ ఇవ్వండి. అవసరమైతే ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఆ డేటు మారకూడదు, అలా మీరు లైన్ చెయ్యండి అని చాలా క్లియర్గా ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ రేవంత్ అన్న సర్కార్ ముందుకెళ్తుంది. కాబట్టి పని చేసేవాడికి మనము కొంత సమయం ఇవ్వాలి, పని చేసేవాడికి సహకరించాలి. పని చేయని వాడు ఇవాళ అలా హయాంలో ఉన్నప్పుడు ఒక్కటి కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా ఒక నోటిఫికేషన్ వచ్చిందా చెప్పమని కేటీఆర్ని. ఎందుకు పొద్దున్న లేస్తే ఇవాళ నిరుద్యోగ యువతను రెచ్చగొట్టే విధంగా, యువతని ఇవాళ తప్పుదోవి పట్టించే విధంగా, చదువుకునే సమయాన్ని నిరుపయోగపరుస్తూ చదువుకోనియకుండా ఇవాళ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఏది మంచి ఏది చెడు ఆలోచించుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇక మహిళలకు సంబంధించిన వడ్డీ లేని రుణాల కింద 3,400 కోట్ల రూపాయలు రావడంతోనే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఇచ్చారు. ఇవాళ కొత్తగా వాళ్ళకి ఒక 10 లక్షల దాదాపుగా ఒక 20,000 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళకి కొత్తగా లోన్లు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే 1 కోటి మహిళలు కోటీశ్వరులు కావాలని ఒక సంకల్పంతో మహిళలకి క్యాంటీన్లు కానీ, మహిళలకి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ను ఎక్కడెక్కడ ఏది ఉంటే అది అందిపుచ్చుకోవడం కోసం ఇవాళ వాటిని కార్యరూపకంలో ఇవాళ ముందుకెళ్తున్నారు. మరి ఇక పని చేయండి ఎక్కడ చెప్పండి? ఇవాళ ఇండ్లకి సంబంధించిన 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి అనౌన్స్ చేస్తున్నారు. మరి ఇంకా జరిగింది ఎక్కడో చెప్పండి? ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ రైతు బంధు అన్నారు. ఆ రైతు భరోసాకి కావాల్సినటువంటివి ఇలా కట్ ఆఫ్ ఏముండాలి? నిజంగానే లాస్ట్ గవర్నమెంట్లు రైతు బంధు కింద 70,000 కోట్ల రూపాయలు నష్టం చేశారు. దానివల్ల 1,00,000 కోట్ల రూపాయలు అప్పుల పాలైంది రాష్ట్రము. కాబట్టి అలా కాకుండా అనవసరపు విషయాల వైపుకి ఆర్థిక క్రమశిక్షణ ఉండే విధంగా ఏ లైన్లో వెళ్తే మనం ప్రాపర్గా ఉంటాము, ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తామనే విధంగా 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఊరికేనే బట్టగాల్చి ఇవాళ మీదేసినట్టుగా కాంగ్రెస్ సర్కారు రాగానే ఈ సర్కార్ ఫెయిల్ అయిందని ఇవాళ పదే మాట్లాడి మీ యొక్క వాల్యూను పొడగొట్టుకోవద్దని ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హితూ చెప్పారు. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలకు పెద్దపీట వేస్తాము, కార్యకర్తలు ఉంటేనే పార్టీ మనుగడ ఉంటుందని చెప్పేసి అన్నారు. అట్లాంటప్పుడు బీఆర్ఎస్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి? అంటే కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేకనా, ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడుకోవట్లేకనా, లేకపోతే ఎక్కడన్నా కోఆర్డినేషన్ దెబ్బతినే దాదాపుగా 6 మంది ఎమ్మెల్సీలని 7 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు? తమ్మి ఒకటికి గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంలో, ఎలక్షన్లకి ముందు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయదని చెప్పాడు. ఎస్, బరాబరి వీఆర్ యాక్సెప్టెడ్. ఇవాళ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిన దానికి మీడియా సోదరులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మా గవర్నమెంట్ ఏర్పడగానే 64 మందితో గవర్నమెంట్ ఏర్పడగానే మీ ప్రభుత్వము కూలుతుంది, కూలదోస్తామని బీజేపీ బీఆర్ఎస్ పదే కారుకూతలు కూస్తుంటే మేము చూస్తూ ఉంటామా? రేవంత్ అన్న చూస్తూ ఊరుకునే వ్యక్తియా? కాదు కదా.
మీకు మీ దూకుడుకు కళ్ళెం వేసి ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ నా ప్రభుత్వాన్ని కూలదొస్తుందంటే నేను చూసుకుంటా కూర్చున్నానంటే నేను అసమర్థురాలను అవుతాను. కానీ ఇవాళ మా ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం కాబట్టి నువ్వు నన్ను కూలదేశేంద్రబాయ్ నిన్నే లేకుండా నేను చేసినట్టు కథం అయిపోతుంది కదా లెక్క. కాబట్టి ఇవాళ ఆ లైన్లో ముందుకెళ్తుంది. దానిలో స్వచ్ఛందంగా ఎవరికి ఇష్టమయ్యి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు తీసుకుంటున్నాం తప్ప బలవంతంగా మీలాగా మీకు పైన కేసులు పెడతామనో మిమ్మల్ని ఇంకో రకంగా ప్రలోభాలకి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ వైపు అడుగులు వేయట్లే. ఇవాళ వచ్చినటువంటి వాళ్ళని తీసుకుంటున్నాం. ఇంకో విషయం బీఆర్ఎస్ మునిగిపోయానావా కదా, అది టైటానిక్ షిప్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకేం లేదు దాంట్లో. కాబట్టి ఇవాళ మొన్న పార్లమెంట్ రిజల్ట్స్ చూస్తే 36% ఉన్న ఓట్ బ్యాంకు ఇవాళ 16% పడిపోయింది. మరి ఇంకా బీఆర్ఎస్ ఎక్కడ ఉంది? అక్కడ లేదు కదా. కాబట్టి లేనప్పుడు ఉన్నటువంటి నేషనల్ పార్టీగా అధికారంలో ఉన్న పార్టీగా ఒక డెమోక్రటిక్గా ఉండేటువంటి ప్లాట్ఫామ్గా ఇవాళ ప్రజలు ఎన్నో ఉండాలనుకుంటున్నారు. తప్పు లేదు దాంట్లో. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మరో 10 సంవత్సరాలు కొనసాగుతుంది అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ కూడా బలపడుతుంది కదా రాష్ట్రంలో, అండ్ టీడీపీ పార్టీ కూడా తెలంగాణలో జెండా ఎగరేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో కాంపిటీషన్ పెరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆల్టర్నేట్ ఉన్నటువంటిది ఏంటి? బీజేపీ. సో బీఆర్ఎస్ ఖతమవుతున్నప్పుడు ఉన్నటువంటి ఆపోజిషన్లో వెళ్ళాలనుకుని ఇంకెక్కడ ఉంటారు? బీజేపీలో ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీ కొంత బలపడుతుంది. కానీ వాళ్ళు అనుకున్న లెవెల్లో బలపడుతుందంటే నేను అనుకోవట్లే. లాస్ట్ టైం కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి 4, కాంగ్రెస్కి 3, బీజేపీకి 4 వచ్చాయి. కానీ తర్వాత సినిమా ఏమైంది? మారిపోయింది కదా. ఇవాళ కూడా గంతే ముచ్చట, దాంట్లో పెద్దగా తేడా వచ్చేది లేదు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది, రాష్ట్రంలో కూడా కాంగ్రెసే ఉంటుంది. ఇదే రేవంత్ అన్న సర్కార్ పటిష్టంగా చాలా కాన్ఫిడెంట్గా ఈ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఇవాళ ముందుంటుందని మాత్రం చెప్పదలుచుకున్నా. దీంట్లో ఎవరైనా ఇవాళ అంటే టీడీపీ వాళ్ళు చెప్పడంలో తప్పులేదు కదా, అక్కడ అధికారంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉండాలని చెప్పడంలో ఒక నాయకుడిగా చెప్పాల్సిన బాధ్యత అయిన పని చెప్పున్నారు. బట్ ఇక్కడ రేవంత్ అన్న ఉన్న తర్వాత ఇంకొకరు ఆల్టర్నేటివ్ ఉంటారు అని అయితే నేను అనుకోను. సో మొత్తానికి మరో 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి కూడా ఇంద్రశోభన్ గారు అంటున్నారు. ఇది ఇంద్రశోభన్ గారితో స్పెషల్ చర్చ.